హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా సింపుల్ వంటలకి స్వాగతం. ఈరోజు నేను వేరుశనగ పప్పు పొడి ఎలా తయారు చేసుకోవాలో, దాన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తున్నాము. ముందుగా దానికి ఒక కప్పు నిండా వేరుశనగ పప్పు, ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల ధనియాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, చిన్న ఉసిరికాయంత చింతపండు, 1 స్పూను ఆర్గానిక్ జాగరీ అండి, ఆర్గానిక్ బెల్లం, 1 స్పూను ఉప్పు. అన్నీ సిద్ధం చేసుకొని పెనం పెట్టుకొని 1 స్పూను నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించండి. కొద్దిగా బాగా వేగిన తర్వాత తీసి పెట్టుకొని వేరుశనగపప్పు వేయించి దాంట్లో వేసి వేయించండి. నూనె వద్దు, జస్ట్ డ్రై రోస్ట్. అది కొద్దిగా బాగా వేగంగానే మనం పెట్టుకున్న నువ్వు పప్పు కూడా, నువ్వులు దాంట్లో వేసి వేయించండి. అవి త్వరగా వేగిపోతాయి, 1 నిమిషంకి. అవి కొద్దిగా చిటపటనంగానే తీసి పెట్టేసుకొని వేడి ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు, అవి కొద్దిగా వేగంగానే జీలకర్ర వేసి మంచి వాసన వస్తుందండి. అంతవరకు వేయించి మనం తీసుకున్న ఎండు కొబ్బరి ముక్కను సన్నగా తరిగి దాంట్లోనే వేసేయండి. అంతేనండి, వేగిపోయినాయి. అన్నీ చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, బెల్లం వేసి మెత్తటి పొడి తయారు చేసుకోండి. దాంట్లోనే మనం పెట్టుకునే చింతపండు కలిపి మిక్సీకి వేసేస్తే మెత్తటి పొడి, ఎంతో రుచికరమైన వేరుశనగపప్పు పొడి రెడీ అయిపోయిందండి. దాన్ని నేను ఏ విధంగా వాడతానో చూద్దాం. పొడి రెడీగా ఉంటే మన అన్నంలోకి తినచ్చు, లేదా ఇడ్లీలో దోశలోకి చట్నీగా వాడుకోవచ్చు, లేదా లిక్విడ్గా కావాలంటే దాంట్లోని కొద్దిగా నీళ్ళు పెరుగు వేసి చేస్తే చట్నీగా అయిపోతుంది. దీనిని ఉపయోగించి గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి సపరేట్గా పొడి ఏం చేయను నేను. ఈ పొడినే చక్కగా వంకాయలు అటు ఇటు తరిగేసి దాంట్లో నింపి నూనెలో పెట్టి మగ్గిచ్చేస్తాం. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నూనె వేసాం. దాంట్లో మనం నింపి పెట్టుకున్న వంకాయలన్నింటినీ దాంట్లో వేసేసి 1 నిమిషం నూనెలో మగ్గనిద్దాం. 1 నిమిషం తర్వాత తీసి వంకాయని అటు ఇటు తిప్పేసి ఒక 2 స్పూన్ల నీళ్ళు, ఎక్కువ వేయద్దండి, 2 స్పూన్ల నీళ్ళు, చాలా కొద్దిగా, ఎందుకంటే మాడిపోకుండా. ఈ నీళ్ళు ఆవిరి వల్ల త్వరగా ఉడుకుతుంది వంకాయ. అంటే వేసి మళ్ళా కలిపి అటు ఇటు తిప్పేస్తే త్వరగా మగ్గిపోతాయండి వంకాయలు. చాలా ఈజీ, పొడి రెడీగా ఉంటే చేసుకునేది. వేరుశనగ పప్పులో మంచి ప్రోటీను, మెగ్నీషియం, ఐరన్ అన్నీ ఉన్నాయండి. అవి మంచి కొలెస్ట్రాల్. యాక్చువల్గా రోజు గుప్పెడు తినడం మంచిది, దానికంటే ఎక్కువ కాదు. రోజుకు ఒక గుప్పెడు వేరుశనగ పప్పు తినడం గుండెకి చాలా మంచిదని చెప్తారు డాక్టర్లు. అంతేనండి, మన కూర ఉడికిపోయింది. ఇప్పుడు పైన ఒక 2-3 స్పూన్ల వేరుశనగ పప్పు పొడి వేసి కొత్తిమీర కూడా చల్లుకొని బాగా కలిపి పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఎంతో సాఫ్ట్గా, రుచిగా చేసుకోవడం చాలా ఈజీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. అందరూ తయారు చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.